ఏప్రిల్ 14న 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర ప్రారంభమవుతుందని వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మేకల రవి అన్నారు. శుక్రవారం హన్మకొండలోని బాలసముద్రంలో గల ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మేకల రవి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్యాధికార సాధన కోసం డాక్టర్ విశారద మహారాజు 1,00,000 కిలోమీటర్ల యాత్రను ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు నుండి హైదరాబాద్లో ప్రారంభించి ఆదిలాబాద్ వరకు రథయాత్ర చేయాలని నిర్ణయించారు. ఈ యాత్రను రాష్ట్రంలోని అనగారిన ప్రజలందరూ విజయవంతం చేయాలని మేకల రవి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని అనగారిన ప్రజలు అనుభవిస్తున్న సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాలను సూచిస్తారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మేకల సుమన్, రత్నాకర్, సాయిబాబా, రవీందర్, ప్రసాద్, క్రాంతి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి మరియు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా ప్రెస్ క్లబ్ నిర్వహించడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ 14న 2025 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ధర్మ సమాజ్ పార్టీ మరియు తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి ఆధ్వర్యంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు 3 సంవత్సరాల 3 నెలల రథయాత్ర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాడని తెలియడం జరుగుతుంది. ఇది ఈ తెలంగాణలో ఉన్నటువంటి 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరికీ ఒక శుభసూచకమైన దినోత్సవంగా మేము తెలుపుతున్నాం. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి భూమి సంపద రాజ్యం కొన్ని వర్గాల చేతుల్లో ఉందనేటువంటి ఉద్దేశంతో తెలంగాణలో ఉన్నటువంటి 3 కోట్ల మందికి భూమిని అందించాలి. భూమి ఆత్మగౌరవం, భూమి సంపదనిస్తుంది, భూమి రాజ్యాన్ని ఇస్తుంది, భూమి అధికారాన్ని ఇస్తుంది, భూమి ఆత్మగౌరవాన్ని ఇస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఏప్రిల్ 14న మా భూమి రథయాత్రని 1,00,000 కిలోమీటర్ల రథయాత్రని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు చేపట్టబోతున్నారని మేము హన్మకొండ జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాజ్యం వచ్చినప్పటి నుండి ఈరోజు భారతదేశంలో ఎన్నో ఉద్యమాలు, రాజకీయ వేదికలు ప్రజలందరికీ కావాల్సినటువంటి విద్య కానీ, వైద్యం కానీ, భూమిని కానీ ఈరోజు పంచకుండా భూమిని కొన్ని వర్గాల చేతుల ఆధీనంలో పెట్టుకొని ప్రజలందరినీ పేదరికానికి గురి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ మిగులు భూమిని మరియు రాజ్యాన్ని 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రాజ్యం అనేది 10% మంది దగ్గరనే కేంద్రీకృతమై ఉంది. కాబట్టి ఈ రాజ్యాన్ని, భూమిని, సంపదని ప్రజలందరికీ సమానంగా పంచాలనేటువంటి ఉద్దేశంతో గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు మా భూమి పాదయాత్ర పేరిట 1,00,000 కిలోమీటర్ల రథయాత్రని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి అడుగడుగున ప్రతి భూభాగాన్ని యాత్ర రూపంలో పర్యటించబోతున్నాడు. ఎందుకంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలంతా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు, వీళ్ళంతా నిరుపేదలు, కడుపేదలు, భూమి లేకుండా, వైద్యం లేకుండా, విద్య లేకుండా ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రజలందరికీ అన్నిటినీ భూమి, రాజ్యాన్ని, సంపదని సమానంగా పంచాలని చెప్పి రాజ్యాంగంలో ఉంటే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను పక్కన పెట్టి కొన్ని వర్గాలే, అగ్రవర్ణాలు, రెడ్డి వెలమల చేతుల్లో రాజ్యాన్ని పెట్టుకొని మెజార్టీ ప్రజలందరినీ కూడా అన్ని రకాలుగా హింసకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో మా భూమి పేరిట, భూమి అంటే ఆత్మగౌరవం అంటే సంపద అనేటువంటి ఈ అంశంతో 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి హన్మకొండ, ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున మరియు హన్మకొండ జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన చేసి బాధ్యులు కోల రమేష్ గారు మరియు ధర్మ సమాజ్ పార్టీ హన్మకొండ జిల్లా కమిటీ తరఫున మేము ఈ ప్రకటనను తెలియజేస్తున్నందుకు సంతోషిస్తూ బీసీ ఎస్సీ ఎస్టీలకు మంచి దినాలు రాబోతున్నాయి. మనమంతా భవిష్యత్తులో ఈ తెలంగాణ గడ్డని హస్తగతం చేసుకోవాలి, తెలంగాణ రాజ్యాన్ని పరిపాలించాలనేటువంటి జరగబోయే మా భూమి 1,00,000 కిలోమీటర్ల రథయాత్రలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ పాల్పంచుకొని ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని తెలియజేస్తున్నాం. జై భీమ్. మేకల సుమన్, ధర్మ సమాజ్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్.